ఒక్కొక్కసారి పారాలిసిస్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది. సో ఏది అంటే మేజర్ ఇష్యూగా కన్సిడర్ చేయాలి? లెఫ్ట్ సైడ్ వస్తే కొన్ని అంటే అది మిత్తో లేకపోతే వాస్తవమో మీరు చెప్పాలి. లెఫ్ట్ సైడ్ వస్తే తొందరగా రికవరీ అవుతుంది, రైట్ సైడ్ వస్తే కాదు అన్న ఒక ప్రజల్లో అయితే ఉంది. మీరు దీని మీద ఏమంటారు సార్? సో మనకి బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ అనేది డామినెంట్ లోబ్ అంటామండి. ఓకే, ఈ డామినెంట్ లోబ్ ఎందుకంటామంటే దీనిలో లాంగ్వేజ్ ఏరియా, అంటే మీరు చెప్పింది నాకు అర్థం అవ్వాలన్నా, నేను తిరిగి మాట్లాడాలన్నా దాని కంట్రోల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. 90% మందికి ఇట్లాగే ఉంటుంది. ఓకే, సో దీని లాంగ్వేజ్ ఏరియా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ ఈ రైట్ సైడ్ బ్రెయిన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ రైట్ సైడ్ బ్రెయిన్ లో స్ట్రోక్ వస్తే ఓన్లీ ఎడం చెయ్యి ఎడం కాలు మాత్రమే పోయిద్ది. బట్ ఎడం సైడ్ బ్రెయిన్ లో స్ట్రోక్ వస్తే లాంగ్వేజ్ ఏరియా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో స్ట్రోక్ వస్తే కొంచెం డేంజరస్ గా కన్సిడర్ చేస్తాం. అంటే సరే కాలు చేయి వీక్నెస్ వచ్చింది, బట్ పేషెంట్ అర్థం చేసుకోవడము మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది కుడివైపు బ్రెయిన్ స్ట్రోక్ లో. బట్ ఎడం వైపు స్ట్రోక్లలో ఆ లాంగ్వేజ్ ఏరియా ఎఫెక్ట్ అయితే కొంచెం మనము కమ్యూనికేషన్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ స్ట్రోక్స్ కొంచెం సివియర్ గా ఉంటుంది. సో మెయిన్ గా మనకి కమ్యూనికేషన్ కానీ లేకపోతే మాట తడబడడం కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతాయి లెఫ్ట్ సైడ్ స్ట్రోక్స్ లో. లైక్ చేయండి.